అపవాది మోసగాడు, తంత్రగాడు, అబద్ధికుడు, అబద్ధాలకి తండ్రి అంట. ఎందుకు ఈ మాటలు? వైఎంఐ స్టార్టింగ్ విత్ దిస్. ఈరోజు చాలామంది అబద్ధ బ్రతుకుతున్నారు, అబద్ధాల్లో జీవితాన్ని గడిపేస్తున్నారు. ఒకసారి ప్రారంభించుకుంటూ యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఎవరంట? ఆ మనుషులు అక్కడ ఉన్నవారు. ఎవరు? భక్తులు అని చెప్పుకుంటున్నవారు, ఘనమైన వారు అని చెప్పుకుంటున్నవారు, మేము ఇతరుల కన్నా మేలు అని చెప్పుకుంటున్నవారు, నేను దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నాను అని చెప్పుకుంటున్నవారు, పాపిని నేను ఒప్పుకుంటున్నవారు కాదు, నేను మంచోడిని అని చెప్పుకుంటున్నవారు. అక్కడ పైన చదువుతా మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ సెల్ఫ్ జస్టిఫికేషన్. నేను గొప్పవాడిని, నేను మంచోడిని, వాళ్ళందరూ చెడ్డోళ్ళు, నేను రైట్. ఇక్కడ చదువుదాము. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటే అపవాది కూడా పిల్లలు ఉన్నారనమాట. ఆ పిల్లల్ని గుర్తుపట్టాలంటే ఇలాంటి వారన్నమాట. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం పరీక్షించుకోవాలంటే మనం ఎవరి బిడ్డలమే. ఎందుకంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము దేవుని అంటే పరమ తండ్రి యావే కుమారులు కుమార్తెలమే. ఉన్నవారు ఇక్కడ ఉంటే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? కొంతమంది మాత్రమే చెప్పారు, మిగతా వారు ఎవరో చూసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కొంతమంది ఉన్నారు, వారు అపవాది, వాడి తండ్రి అపవాది, ద డెవిల్. ఎక్కడ చదువుతారండి? మీరు మీ అపవాది తండ్రి సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏం ఆశలంట? దురాశలు అంటే వాడికి కొన్ని ఆశలు ఉన్నాయంట. వాడి ఆశల్ని వాడు పిల్లల ద్వారంగా నెరవేర్దామని ప్రయత్నాలు చేస్తున్నాడంట. ఈరోజు చాలామంది ఎవరి ఆశల్లో బ్రతుకుతున్నారో తెలియట్లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి ఆశలు ఉన్నాయి, అపవాదికి ఆశలు ఉన్నాయి. మనం ఎవరి ఆశల ప్రకారం బ్రతుకుతున్నామో ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుంటే మనం ఎవరి పిల్లలమైనా తెలుసుకుంటామంట. చదువుతామండి. ఆది నుండి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తాం కాదు. వాడు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అంటే నిజము నమ్మేవాడు కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే నిజాన్ని అంగీకరించేవాడు కాదు. ఈరోజు చాలామంది మనుషులు నిజాన్ని వెనక కాదు, నిజాన్ని అంగీకరించక. కొంతమందికి ఏంటి సమస్య అంటే ఏది నిజము ఏది అబద్ధమో తెలియక. మీ జీవితంలో ఏది నిజము ఏది అబద్ధమో తెలుసుకోగలుగుతున్నారా? దేవుడు అట్లా చూస్తానండి. యేసుప్రభు చెప్తున్నాడు, ఇదిగో సాతానుడు నరహత్య చేసేవాడు, హీఈస్ అ మర్డరర్, హంతకుడు, నరహత్య చేసేవాడు, చంపుతానికి ప్రయత్నాలు చేసేవాడు, చంపేవాడు. వాడు చంపుతాడన్నదప్పుడు ఎలాగ చంపుతాడు అని అక్కడ ఆ వాక్యం సరిగ్గా అర్థం చేసుకుంటే మొదటిగా అబద్ధముతో అంట. ఈరోజు చాలామంది జీవితంలో కూడా వాడు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి తెలుసా? అబద్ధం ద్వారంగా మీలో ఉన్న ఆనందాన్ని చంపాలని. చాలామంది చూడండి, సంతోషంగా ఉన్న అవకాశంలో తరుణాలలో కూడా సంతోషంగా ఉండరు. కొంతమంది చూస్తాను, అన్నీ బాగున్నప్పుడు కూడా, చక్కగా అన్నీ జరిగినప్పుడు కూడా, అన్నీ సమకూడినప్పుడు కూడా వాళ్ళకి ఇంకా ఏముంటుందంటే భయం ఉంటుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుందో, ఇది ఎంతకాలం ఉంటుందో, రేపేమవుతుందో భయంగా ఉంది. ఈరోజు ఎలా ఉంది? బాగుంది. రేపేమవుతుందో భయంగా ఉంది. రేపటి గురించిన చింత నీకెందుకు? ఈరోజు దేవుడు చేయలేదా? ఈరోజు నడిపించలేదా? ఈరోజు స్థిరపరచలేదా? చాలామందికి వారి సంతోషము, ఆనందము, దేవునిలో ఉన్న సుఖము అబద్ధము ద్వారంగా చంపబడుతుంది. ఎంతోమందికి మనసులో నెమ్మది లేదు. జీవితంలో బాగానే ఉండొచ్చేమో కానీ మనసులో నెమ్మది లేదు. ఎప్పుడు వాడి తలంపులు మొదటగా మన తలంపుల్లో మనల్ని చంపితే అప్పుడు క్రియలో చచ్చిపోతాం. మనసులో నెమ్మది లేని వాడు జీవితంలో సంతోషంగా బ్రతకగలదా? ఇక్కడ దేవుని వాటిలో చూస్తానండి, అపవాది ప్రారంభం నుండి మనల్ని మోసపరుస్తూ వచ్చేవాడంట. ఎలాంటి వాడు ఎలాగ మోసపరుస్తాడు అనేటప్పుడు చూస్తే ఆదికాండము 3:1 చూద్దామండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అంటే ఆ సర్పమని కాదు, కానీ ఆ సర్పంని చూస్ చేసుకున్న అపవాది, ఇదిగో ఈ సర్పము మనం తిప్పినట్టు తిరుగుతాడు, ఈ సర్పము మనం వాడినట్టు వాడచ్చు. అపవాది అందరిని వాడుకోగలడంతా అందరినీ లిమిటేషన్లను బట్టే వాడుకుంటాడండి. దేవుడైనా అపవాదం అని
కానీ ఎవరైతే మోర్ క్రియేటివ్, ఎవరైతే మోర్ ఎక్స్ప్రెసివ్, ఎవరైతే మోర్ ఎనర్జెటిక్, వారిని అధికంగా వాడుకుంటాడు. ఎప్పుడన్నా చూడండి, దేవుడు అవునా అపవాదం అని. ఇక్కడ చూస్తున్నామండి, సర్పము యుక్తి గలదయుండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. మనం చూస్తున్నామండి, ఇది నిజమా. అపవాది వచ్చింది, ఏం మాట్లాడతలేదు, ఏమి ఎక్స్ప్లెనేషన్ అవ్వట్లేదు, ఏం సజెషన్లు అవ్వట్లేదు. ఎంక్వైరీ, ఇది నిజమా, తెలుసా, అవునా, ఏం జరిగిందంటే చెప్పడం, నేనేమనుకుంటున్నానంటే చెప్పడం, నిన్ను అడుగుతాడు, అవునా, ఇది నిజమా. బైబిల్ ఉండే అపవాది చేసే ఆడు కుట్ర పనులన్నీ చూస్తూ ఉంటే వాడు ఎప్పుడు అబద్ధాలంట, కానీ అబద్ధాన్ని సత్యంలాగా తీసుకొస్తాడంట. ఈరోజు ఎంతోమంది అబద్ధాలకి నమ్మి దానికి తగినట్టుగా జీవితాన్ని కోల్పోతూ నేరాన్ని దేవుని మీద వేస్తున్నారు. దేవా, నీ చిత్తమని నేను నమ్మితే, నీ చిత్తంలో నువ్వు చేస్తావని నమ్మితే, నువ్వు పలానా సమయానికి నాకు చేస్తావని నమ్మితే ఎందుకు చేయలేదు? దేవుడు అంటాడు, నేను చేస్తాను, రెడీగా ఉన్నాను, నువ్వు రాలేదు. నువ్వు అపవాది అబద్ధ సమయాన్ని నమ్మి వచ్చావు, కానీ నా సమయానికి రాలే. ఈరోజు మనం అనుకుంటున్నామండి, ఎప్పుడు పడితే ఏది చేస్తే దేవుడు అప్పుడప్పుడు ఇస్తారని కాదు. కాలము సమయము దేవుడు నిర్ణయించాడంట. ఏ కాలము ఏ సమయం తగినట్టుగా ఎలా బ్రతకాలో, ఏది చేయాలో అది చేయాలి. వెత్తాల్సిన సమయంలో వెత్తాలి, కోయాల్సిన సమయంలో కోయాలి. ఈరోజు మనము లోక సమయము, వాట్ ఐ ట్రైంగ్ టు సే, స్ట్రైట్ టు ద పాయింట్, వాక్యాన్ని నమ్ముతలే, లోకాన్ని నమ్ముతున్నాం. వాక్యం నిజమా అని క్వశ్చన్ మార్క్ కలుగుతుంది. లోకం మాత్రం 100% రైట్. ఎందుకంటే అందరు బ్రతుకుతున్నారు, అందరు చేస్తున్నారు, అందరు నమ్ముతున్నారు కాబట్టి ఇట్ ఈస్ రైట్. ఎందుకయ్యా నమ్ముతారు? అందరు చేస్తున్నారు కదా, అందరు ఇస్తున్నారు కదా, అందరు బ్రతుకుతున్నారు కదా, అందరికి పర్వాలేదు కదా, దేవుడికి పర్వాలేదా? ఇస్ ఇట్ రైట్ విత్ గాడ్? ఎందుకంటే వాడు మోసగాడు, వాడు మోసపరుస్తున్నాడు. ఈ లోకాన్నంతా మోసపరుస్తమే వాడు అజెండా. దేవుని వాక్యలో చూస్తానండి, అపవాది ఆది నుండి వాడు కుట్ర చూస్తే 4 ముఖ్యమైన 4 ఫండమెంటల్ లైస్, ప్రారంభం నుండి 4 ముఖ్యమైన అబద్ధాలు ఈ రోజు వరకు ఆ అబద్ధాలని ఆధారం చేసుకుని మిగతా అబద్ధాలన్నీ ఉంటాయి. ఒకటి అంటున్నాడు, దేవుడు మంచోడు కాదు. ఈరోజు మీరు నమ్ముతున్నారా గాడ్ ఇస్ గుడ్, దేవుడు మంచి దేవుడు అని నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే ఈరోజు అందరూ చెప్పరు, నాకు ఇటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు మంచోడని ఎట్లా చెప్పమంటావు, నా జీవితంలో నీ అన్యాయం జరుగుతుంది దేవుడు మంచోడని ఎలా చెప్పమంటావు, నాకు ఇలాంటి నష్టం జరిగినప్పుడు దేవుడు ఏడి, నాకు ఈ కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏడి, దేవుడు మంచోడైతే నాకు ఎందుకు ఈ కష్టం, దేవుడు మంచోడైతే ఎందుకు ఈ నష్టం. ఈ లోకం అంతా ఇదే మాట్లాడుతుంది, తెలుసా మీకు? అనేక సార్లు ఈ మాటలు రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరికి ఎక్కడ ఎప్పుడు దేవుడు మాట్లాడతాడో తెలియదు, కానీ మాట్లాడేటప్పుడు ఈ మాట వాడబడాలని. బికాస్ వరల్డ్ ఈజ్ ఆల్వేస్ క్వశ్చనింగ్, వేర్ ఇస్ గుడ్ గాడ్? యు సే గుడ్ గాడ్, దేవుడు మంచి దేవుడు అంటున్నావు, ఏడి? నా జీవితంలో నా తల్లి ఎందుకు చనిపోవాలి, నా తండ్రి ఎందుకు చనిపోవాలి, నాకు ఈ నష్టం ఎందుకు కలగాలి, నన్ను ఎందుకు ఈ మోసం చేయాలి, నాకు ఎందుకు ఈ యాక్సిడెంట్ జరగాలి? యు బిలీవ్ ద లైఫ్ ద ఎనిమీ. దేవుని సమయంలో నువ్వు వెళ్ళా. అపవాది వాడు మోసాలు చేశాడు. మనుషుడు తన చిత్త ప్రకారం, తన హృదయ కాటిన ప్రకారం తను తెచ్చుకున్నాడు కొన్ని, నాట్ ఆల్ బట్ ఫ్యూ. ఎందుకంటే కొంతమంది కొన్ని తండ్రులు వారు చేసిన పిచ్చి పనులు బట్టి వారు చచ్చారేమో. నువ్వంటున్నావు, దేవుడు ఎందుకు నా తండ్రిని నాకు దూరం చేశాడు, దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన చేయాల్సింది చేశాడు. కానీ నువ్వు అడుగుతున్నావు, న్యాయవంతుడు దేవుడు ఎందుకు మంచి దేవుడు కాదు? ఆయన మంచి దేవుడు కాబట్టి న్యాయం జరిగిస్తున్నాడు. It is his choice, that father's choice that he has made. Don't blame God for it. ఎందుకంటే ఆ తండ్రి చేసిన నిర్ణయానికి తన కీడు తెచ్చుకున్నాడు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ జీవితంలో కనీసం మేలు చేయాలని ఆశపడుతున్నాడు, నీ జీవితంలో తరుణాల వాళ్ళని ఆశపడుతున్నాడు. అపవాది నీ తండ్రిని, నీ తల్లిని, నీ సహోదరుని, నీ బంధుమిత్రులని, నీ స్నేహితులను మోసపరిచింది నీ జీవితంలో చేయకూడదని, దేవుడు నిన్ను భద్రపరచాలని, నిన్ను ఆయన కౌగుట్లో చేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. బట్ ద చాయిస్ ఇస్ యోర్స్. నీ ఇష్టము, నీ చిత్తము నీవు సమర్పించుకోవాలి. ఎక్కడ 3:1 చదువుతానండి ఒకసారి. అపవాది ఏమని అడుగుతున్నాడు, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తి గలై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదు అని దేవుడు చెప్పెనా? ఇక్కడ చూడండి, ఒక పర్స్పెక్టివ్ తీసుకొస్తున్నాడు. మొదటగా దేవుడు అంటే ఏదో కొంచెం చెడ్డోడు, దేవుని మీద ఒక నెగిటివ్
థాట్. యు సీ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ థాట్. అదే ఇందని చెప్తున్నాను, ప్రతిదీ ఒక తలంపుతో ప్రారంభం అవుతుంది. ఫస్ట్ నువ్వు దేవుడు అంటే మంచోడు 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 మంచోడు, నా దేవుడు నా దేవుడు నా దేవుడు. నీ దేవుడు ఆ తలంపు చాలు. నీ దేవుడు అంత చాలు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రతి తలంపుని చెరపట్టాలంట, దేవుని చిత్తంలోకి చెరపట్టాలంట. ద థాట్ క్యాచ్. ఇది దేవుని చిత్తమేనా అని ఆలోచించేది, ఇది సత్యమేనా, ఇది నిజమేనా, నా దేవుడు వాగ్దానం చేసింది ఇది నిజమేనా. అపవాది ఎప్పుడు చేయగలిగింది ఇదేనండి. ఇక్కడ అవ్వతో అంటున్నాడు ఏమని, హ్యాస్ గాడ్ ఇండీడ్ సెడ్, నిజంగానేనా, లేకపోతే దేవుడు ఏదో తేడా కొడుతున్నాడా. ఏమని, యూ షల్ నాట్ ఈట్ ఆఫ్ ఎవ్రీ ట్రీ ఆఫ్ ద గార్డెన్. తెలుగులో ఆ మాట మాత్రం చదవండి. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదు అని దేవుడు చెప్పెనా. ఏమని చెప్తున్నాడు చూడండి. వాడికి తెలీదా తోటలో ఉన్న ఏ ఫలము తినకూడదన్నాడా, ఏ చెట్టు ఫలము తినకూడదన్నాడా. అంటే వాడు టెస్ట్ చేస్తున్నాడు. ఏమని, ఏ ఫలము, తోటలో ఉన్న ఏ చెట్టు ఫలము తినద్దన్నాడా అంటే కాదు 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 కాదు. చదవండి ఆ మాట. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును. మేము తినవచ్చు, మేము తినచ్చు. ఇక్కడ బ్యాలెన్స్ బాగానే ఉంది, మేము తినచ్చు. దేవుడు ఏమంటున్నాడు, తిను. ఒకసారి 2:16 చదువుతారండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఎలాగంట, నిరభ్యంతరంగా. యు ఆర్ ఫ్రీ టు ఈట్ ఫ్రీలీ ఫ్రమ్ ఎనీ ట్రీ ఇన్ ద గార్డెన్. దేంట్లోంచన తిను. కానీ అప్పటికి అవ్వందా, అప్పటికి అవ్వ చేయబడిందా? ఎక్కడ ఒకసారి చూడండి, బైబిల్లో చూడండి. అవ్వందా అప్పటికి? లేదు. ఆదాముని చేశాడు దేవుడు, ఆదాముకి చెప్పాడు ఆ మాట. కానీ ఇక్కడ అవ్వ చెప్తుంది. అంటే ఆదాము అవ్వకి చెప్పాడా లేదా? తెలియజేశాడు. హీ హాస్ డన్ హిస్ రెస్పాన్సిబిలిటీ వెరీ వెల్. అవ్వకి చెప్పాడు, కానీ ఇక్కడ అవ్వ చెప్తుంది ఏంటి ఆ మాట చూడండి. ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. దొరికింది సందు. తినద్దు అని చెప్పాడు. ముట్టుకున్న దాని సంగతి గురించి ఏమైనా మాట్లాడా? అపవాది అదే చూస్తాడు నీ దగ్గర. ఎందుకంటే వాడు నెక్స్ట్ కౌంటర్ పెట్టేటప్పటికి వాడు చూడండి. ఈరోజు అపవాది కూడా అదే పరీక్షించదు. వాట్ డూ యూ బిలీవ్? దేవుడు చెప్పిన మాట నువ్వేం నమ్ముతున్నావు? దేవుని వాగ్దానాలు నువ్వేం నమ్ముతున్నావు? దేవుడు నీకు తెలియజేసేది ఏంటి నమ్ముతున్నావు? వాడు నువ్వేం నమ్ముతున్నావు పరీక్షిస్తానికి చూస్తున్నాడు. వాడు ఎత్తింది దాడి చేయలేడు, ఎందుకంటే నీలో సత్యం ఎంత ఉందో చూస్తున్నాడు. సత్యము నీలో లేని పక్షాన వాడు వెంటనే అధికారాన్ని తీసుకుంటాడు. సత్యము లేని పక్షాన, దేవుని వాగ్దానాలు దేవుని మాట లేని పక్షాన వాడు వెంటనే స్థాని వాళ్ళని తీసుకుంటాడు. మనం చూస్తున్నాము, వాడు అడుగుతున్నాడు ఏది తినకూడదా, ఏ ఫలము తినకూడదా, నీలో సంతోషమే ఉండకూడదా, నీలో ఆనందమే ఉండకూడదా, నీలో తృప్తే ఉండకూడదా, నీలో వర్ధలింపే ఉండకూడదా. ఈరోజు చాలామంది అలా అనుకుంటున్నారు. క్రైస్తవులు అంటే సంతోషమే ఉండదు, క్రైస్తవులు అంటే ఆశీర్వాదంలే ఉండవు, క్రైస్తవులు అంటే ప్రాస్పరిటీ అనే వర్డే ఫోర్బిడెన్. అవునా? కాదే. మొదటి వాళ్ళని ఏం తెలియజేయబడింది? నీ ఆత్మ వర్ధిల్తున్న ప్రకారం నీ అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు. బైబిల్ అనేక సార్లు ఉందన్నమాట. అబండెంట్ లైఫ్, ఫ్లరిషింగ్ లైఫ్, ప్రాస్పరస్ లైఫ్. కానీ ఒట్టి ప్రాస్పారిటీ కాదు. క్రీస్తు లేని ప్రాస్పారిటీ వేస్ట్, ఉండదు, నాశనం. క్రీస్తు లేని ప్రాస్పారిటీ నిజమైన ప్రాస్పారిటీ కాదు. నీ ఆత్మ వర్ధిల్లాలి, దాని తగినట్టుగా అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలి, దాన్ని బట్టి సుఖంగా ఉండాలి. అంటే నీ ఆత్మ వర్ధిల్తము క్రీస్తునందు నువ్వు ఎవరో గుర్తెరుగుతాను, క్రీస్తులో నీకు సర్వసంపదలు ఉన్నాయని గుర్తెరుగుతంలో, క్రీస్తునందు నీకు నిత్య జీవం ఉందని గుర్తెరుగుతంలో, ఆయన నీతి ఆయన రాజ్యాన్ని వెంబడిస్తంలో నీకు సమస్తం అనుగ్రహించబడుతుందని గుర్తెరుగుతంలో, నువ్వు ఆ మార్గంలోకి వెళ్తే నీ ఆత్మ వర్ధిల్తున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి, ఇన్ యువర్ వర్క్స్, ఇన్ యువర్ డీడ్స్, ఇన్ యువర్ యాక్షన్స్ నీవు వర్ధిల్తే అప్పుడు సుఖం, అప్పుడు ప్రాస్పరత్. ఈరోజు మన అలా కాదు, మంచంలో కూర్చుని ప్రాస్పరత్, టీవీ ముందు కూర్చుని ప్రాస్పరత్, ఫోన్ పట్టుకుని ప్రాస్పరత్ అయ్యే పని కాదు.
ఇక్కడ చూస్తానండి, ఆదాంకి అవ్వకి ఇచ్చింది ఏంటి దేవుడు? ఇదిగో ఏదైనా తోటలో ఏదైనా తిను, నీకు నచ్చిన ఫలం అంతా ఫ్రీలీ ఈట్, ఎంత కావాలంత తిను, ఇది మాత్రం ముట్టదయ్యా. కానీ అపవాది వచ్చి అడుగుతున్నాడు, ఏది తినద్దన్నాడా? ఈరోజు చాలామంది క్రైస్తవులు అయితే అవ్వకున్న తెలివి ఉండదు. అవ్వకున్న తెలివి కనీసం ఎంతవరకు ఉంది? ఏది అని చెప్పలేదు, అన్నీ తినచ్చు అన్నాడు, ఇది మాత్రం అన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులు ఏమంటారు తెలుసా? ఏది తినకూడదన్నాడు, ఏదో అనుభవిస్తానికి లేదు అన్నాడు, ఎప్పుడు ఏడు మొక్కల్లో ఆకల్లో దుఃఖంలో బాధలను బ్రతకాలన్నాడు. ఈ రకం క్రైస్తవులు. ఇక్కడ చూస్తానండి, అవ్వ చెప్తుంది ఏదైనా తినచ్చు, ఇది తినద్దు, ఇది ముట్టద్దు అన్న వెంటనే అపవాది ఏమంటున్నాడు చూడండి. అందుకు సర్పము, ఆ. మీరు చావనే చావరు. ఎందుకంటే అవ్వ అంటుంది, ఇది తిన్న దినమునా లేకపోతే ఇది ముడితే నిశ్చయంగా చస్తారు. అపవాది సగం ఆన్సర్, సగం సత్యం. తింటే చస్తావు, ముడితే చేస్తావా? ఈరోజు చాలామంది చాలా కన్నింగా మాట్లాడతారు. అదే అపవాది సర్పం బుద్ధి, కన్నింగా మాట్లాడతాం. హాఫ్ ఆన్సర్, ఫుల్ చెప్తే బాధ, ఫుల్ చెప్తే దొరికిపోతారు. సగం చెప్పాలి. తింటే చేస్తావు, ముడత చేస్తావా? చెప్పలే కదా దేవుడు. దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు? అయితే నువ్వు చెప్పిన దానికి నేనేం ధైర్యంగా చెప్పచ్చు? నువ్వు చావనే చావు, గ్యారెంటీ చెప్తా, నువ్వు చావే చావు. వాడు చెప్పేది నిజమా అబద్ధమా? నువ్వు చావని చెప్పేది నిజమే, కానీ చెప్పిన కాంటెక్స్ట్ అబద్ధం. చూసి ఈరోజు చాలామంది కుయుక్తి బుద్ధి. వాళ్ళ తండ్రి ఎవరంట? ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగ ఉండకపోతే బ్రతకలేమండి. ఇందాక చదువురు, హీ ఈజ్ అవర్ సన్ అండ్ అవర్ షీల్డ్. ఆయన మనకి సూర్యుడు, ఆయన మనకి కవచం అంట. ఆయన నీకు సూర్యుడిగా, ఆయన నీకు కవచంగా ఉండాలంటే నువ్వు సత్య స్వరూపిని నమ్మిన వ్యక్తిగా, సత్య స్వరూపి ద్వారా నడిపించబడే వ్యక్తిగా, సత్యవంతుడిగా బ్రతుకుతే మాత్రమే. అబద్ధంతో చేరిన వాడిని దేవుడు కాపాడడు. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు మనం పరీక్షించుకోవాలండి. అపవాది ఎప్పుడూ దేవుడి మీద మనకు డౌట్స్ తీసుకొచ్చేలా చేస్తాడు. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ స్థితిగతుల్లో ఉన్నారు, దేవా నాకు ఎందుకు ఇది చేస్తున్నావు అని అడిగేదానికన్నా, దేవా ఇది ఎందుకు ఇది అనుమతించావు అని చెప్పేదానికన్నా, దేవా నువ్వు ఉంటే ఇది ఎందుకు జరగాలి అని ప్రశ్నించేదానికన్నా, ఇట్ ఈస్ బెటర్ టు సే, దేవా నీ చిత్తమే జరుగును గాక. నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఒక్కటే నమ్ముతున్నాను, నా విమోచకుడు సజీవుడు. ఇందుకు ఎలా జరిగిందో నాకు తెలీదు, ఇందుకు నా తప్పు అయితే నన్ను క్షమించు, కానీ ప్రభా నీకు తెలియకుండా ఏది జరగదు, నీ చిత్తమే జరగాలి. కానీ అదే సమయంలో ఈరోజు ఈ వాక్ మన హృదయంలో లేకపోతే, చేతుల్లో లేకపోతే కాదు, హృదయంలో లేకపోతే నిశ్చయంగా అపవాదిని పోరాడలేము. ఐ వుడ్ సే మనం ఎరిగిన దానికన్నా వాడికి వాకు అధికంగా తెలుసు. ఇంకోటి చెప్పాలంటే, సృష్టి ప్రారంభం నుండి వాడికి అంతా తెలుసు, మనకు తెలియదు. సృష్టి ప్రారంభం నుండి వాడికి అంతా తెలుసు, ఘట సర్పం. కానీ ఈరోజు మనం అనుకుంటున్నాం నాకు అన్నీ తెలుసు, మనకేం తెలియదు. ఆ సత్య స్వరూపి ఆ సత్యాన్ని వివరిస్తే మాత్రమే, ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన సత్యాన్ని, హిస్ రెవల్యూషన్ మనకు తెలియజేస్తే మాత్రమే మన సత్యంలో కలగలుగుతామండి. లేకపోతే ఈ పాపపు లోకంలో, ఈ అబద్ధం లోకంలో, ఈ వేషధారుల లోకంలో, ఈ కల్తీమైన లోకంలో నేను గొప్ప, నేను నీతి, నాకు అనుకుంటున్నాను, నాకు తెలుసు, నేను అనుకునేది నేనే దేవుణ్ణి. అపవాది చెప్పిన అబద్ధం కూడా అవ్వతో, ఈ ఫలము తిన్న రోజున we will become gods, like gods, as gods. You see, నీకు దేవుడు అక్కర్లే, దేవుడు మంచోడు కాదు, దేవుడు దయ చూపించే దేవుడు కాదు, దేవుడు కరుణించే దేవుడు కాదు, దేవుడు సత్యవంతుడు కాదు, దేవుడు తీర్పు తీర్చే దేవుడు కాదు, కాబట్టి నువ్వే దేవుడు అయిపో. ఈరోజు మనుషుడు నేనే దేవుడు అన్నట్టు బ్రతుకుతున్నారు. దేవుడు ఇంకా సింహాసనం మీద ఉన్నాడనేది మర్చిపోతున్నారండి. ఈరోజు ఆయన ఒక్కరోజు నిశ్చయంగా న్యాయ తీర్పు తీరుస్తాడు, దట్స్ ఫర్ షూర్. కానీ ఆ రోజు మనం ఎలాగ ఉంటాము? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదన్న ప్రకారము ఆ తీర్పులో మనం ఆయన వైపు నిలిచివారు ఉంటామా, లేకపోతే అపవాది వాడు అనుచరులకు సిద్ధపరచబడిన అగ్నిగుండంలో పడవేయబడతామా? ద చాయిస్ ఇస్ యోర్స్. ఈరోజు మాట్లాడేది పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాను నమ్మితే
లోకంలో విన్న అబద్ధాలన్నీ వదిలిపెట్టండి. మీరు మీ గురించి అపవాది మీకు చెప్పిన అబద్ధాలన్నీ విడిచిపెట్టండి. హీ మై టెల్ యూ యువర్ వర్త్లెస్, యువర్ కౌంట్లెస్, యువర్ యూస్లెస్, యువర్ దట్, యువర్ దిస్. నీకు తరంలో ఇది జరిగింది కాబట్టి నువ్వు ఇంతే, నీ వంశంలో ఇది జరిగింది కాబట్టి ఇంతే, నీకు ఇది నువ్వు ఇది చేసావు కాబట్టి నువ్వు ఇంతే. ఈరోజు కృప చూపించే దేవుడు ఉన్నాడు, కరుణించే దేవుడు ఉన్నాడు, క్షమించే దేవుడు ఉన్నాడు, మరొక అవకాశాలు ఇచ్చే దేవుడు ఉన్నాడు, నిన్ను బట్టి నీ తరాన్ని మార్చే దేవుడు ఉన్నాడు. ఈరోజు నిన్ను ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా, ఆయన వెలుగు సంబంధిగా జీవింపజేయాలని ఆశపడుతున్నాడు. నమ్మినట్లయితే తలలోంచి, ప్రభా నేను నమ్ముతున్నానయ్యా, నీవు సత్యవంతుడివి, నీవు నిజమైన దేవుడివి దేవా, నీలో జీవం ఉంది, నీలో సత్యం ఉంది, నీ ఆత్మ ద్వారా నేను నడిపించబడాలని ఆశపడుతున్నానయ్యా. నీవు మాత్రమే మేలు చేసే దేవుడు ప్రభా, ప్రతి కీడును మేలుగా మార్చే దేవుడు అయ్యా. నిన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు అయ్యా. నా హృదయానికి తృప్తినిచ్చే దేవుడు నీవేనయ్యా. నా శక్తికి, నా బలానికి మించినది నీవు మాత్రమే చేయగలుగుతావు దేవా. ఇప్పటికే నా శక్తి మీద నేను ఆధారపడి ఉంటాను, నన్ను క్షమించు. నా బలం మీద నేను ఆధారపడి ఉంటాను, నన్ను క్షమించు. నా చదువులు, నా తెలివితేటల మీద ఆధారపడి ఉంటాను, క్షమించు. ఎందుకంటే నన్ను నేను దేవునిగా ఎంచుకుంటూ నేను నిర్ణయించుకోదాం అనుకున్నానయ్యా ఎలా వెళ్ళిపోదామో. కానీ జగతికి పునాది వేస్తానికి ముందే గుర్రపిల్ల రక్తాన్ని చిందించిన దేవా, నా కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్న దేవా, నన్ను బ్రతికింపజేయాలని, నిత్య జీవ వారసునిగా చేయాలని, యేసు ప్రభు ఆ పరలోకాన్ని విడిచి, ఆ మహిమని విడిచి నా కొరకు ఈ భూమిలోకి వచ్చిన దేవా, నీకు వందనాలయ్యా. నమ్ముతున్నానయ్యా, నువ్వు నా కొరకు వచ్చావు, నువ్వు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నావు. నా కొరకు నువ్వు ఈ మాట ఇస్తున్నావయ్యా. కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయంకి గోచరం కానివి దేవా, నా జీవితంలో నువ్వు చేస్తావు నమ్ముతున్నాను ప్రభా. చెయ్యయ్యా. ఎక్కడ దేవుని చేతుల్లో సమర్పించుకోదామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, ఈ అంచెతనంలో ఎక్కడ చూసినా మోసపరచు కార్యాలు, మోసపరచు ఆత్మలు, విచ్చలవిడి జీవితము, నియమము లేని బ్రతుకులు, అంధకార బ్రతుకులు, చీకట్లో జీవము లేక నశించిపోతూ, కుమిలిపోతూ బంధించబడిన బ్రతుకులు ఉన్న చూడగా దేవా, మా జీవితంలో ఎక్కడ లోకపు నియమం ప్రకారం వెళ్ళనవద్దు ప్రభా, పాపపు నియమం ప్రకారం వెళ్ళనవద్దు ప్రభా, అజాగ్రత్తగా ఎవరు జీవించనవద్దు ప్రభా. ఆ పడిపోయిన అపవాది, ఆ మోసగాడు, ఆ తంత్రగాడు, అబద్ధములుగా తండ్రి అయిన వాడు అయ్యా, వాడు మోసాలకి మేము లొంగకూడదు ప్రభా. నీ ఆత్మ లేకపోతే అబద్ధమే నిజమైపోతుంది కదా ప్రభా, అంధకారమే జీవితం అయిపోతుంది కదా ప్రభా. అయ్యా, వెలుగు కనబడకపోతే దేవా, మా జీవితం అంతా చీకటే కదా ప్రభా, ఎన్నటికీ సత్యము తెలుసుకోలేము కదా ప్రభా. యేసు ప్రభా, నువ్వు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నువ్వు వెలుగుని ఈ లోకంలోకి తీసుకొచ్చావయ్యా. ఈరోజు మాకు సెలవిచ్చింది నువ్వు, మేము ఈ లోకానికి వెలుగై ఉన్నాము, మేము ఈ లోకానికి వెలుగై ఉన్నాము. మా వెలుగు ప్రకాశిస్తున్నాయి, కానీ నువ్వు ఎవరు ఈ లోకానికి తెలియదు ప్రభా. మా జీవితాలను బట్టి, మా బ్రతుకులు బట్టి నీవు ఎంత గొప్ప దేవుడు ఈ లోకం తెలుసుకోవాలయ్యా. నీలో ఉన్న ఆనందము, నీలో ఉన్న తృప్తి, నీలో ఉన్న ఆశీర్వాదములు, నీలో ఉన్న అవకాశములు, నీలో ఉన్న క్షమించే మనస్సు, నీలో ఉన్న ప్రేమించే మనస్సు దేవా, నువ్వు ప్రేమై ఉన్నావయ్యా. అన్ని ప్రేమల దేవుడు కాదు కదా ప్రభా, బట్ యు ఆర్ లవ్, ద ట్రూ లవ్, ద ఓన్లీ ట్రూ లవ్. అగాపే ప్రేమ నువ్వేనయ్యా. నీకు ఇలాంటి ప్రేమ ఎక్కడా లేదయ్యా. ఈ లోకంలో ప్రేమలన్నీ తాత్కాలికమేమో కానీ నిరంతరం ఉండేది నీ ప్రేమ మాత్రమే, శాశ్వతమైంది నీ ప్రేమ మాత్రమే. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి శిక్షిస్తావు ప్రభా, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి గద్దిస్తావు ప్రభా, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి మమ్మల్ని సరిదిద్దాలని మాకు దెబ్బలు కొడతావు అయ్యా. మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ ప్రేమని ఎవరు అపార్థం చేసుకోవద్దు ప్రభా. నువ్వు ప్రేమతో గద్దించేటప్పుడు ఇట్ ఈస్ గుడ్ దట్ ఐ బీన్ అఫ్లిక్టెడ్, శిక్షణ అందుటం నాకు మేలైన. ఎందుకంటే మాకు అప్పుడు అర్థం కాకపోవచ్చాము, కానీ తిరిగి చూస్తే మాకు అర్థమవుతుంది మా జీవితంలో ఎంత మేలు చేసావు, ఎంత కీడుని తప్పించావు. దేవా, నీ చేతుల్లో పడతాం బహు భయంకరమని నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీ చేతుల్లో పడిన మేము, నీ కొరకు జీవిస్తున్నామని చెప్పిన మేము, నీ సొత్తు అని చెప్తున్న మేము అజాగ్రత్తగా జీవిస్తే, వేషధారులాగా బ్రతుకుతే, తెలిసి 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 పాపము చేస్తూ నీ ఆత్మని తునీకరిస్తే అయ్యా, ఇంకా క్షమాపణ ఉండదు కదా ప్రభా.
అయ్యే అవకాశాలు ఉన్నప్పుడే మా జీవితంలో సరిదిద్దుకోవడానికి ఈరోజు మేము ఇంకా ఒప్పించబడుతున్నామంటే నీ ఆత్మ మాలో ఇంకా పనిచేస్తుందని మేము గుర్తెరుగుతూ జాగ్రత్తతో భయముతో మా జీవితాలను సరిదిద్దుకుంటూ నీ కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా బ్రతుకులు నీ సాక్షులుగా, మా జీవితంలో నేను మహిమపరచువారుగా, ఈ అంచెదినంలో మా జీవితంలో నీ కొరకు అయ్యా ఫలించే జీవితంలో కలిగిన వారిగా, ఫలించే బ్రతుకు కలిగిన వారిగా, అభివృద్ధి కలిగిన వారిగా, ఇతరులకి మాదిరికరంగా ఉండేవారుగా, మా మాట, మా క్రియలు, మా పనులు, మా తలంపులు నీకు అంగీకారంగా పరమ తండ్రి నిన్ను మహిమపరచున్నట్లుగా చేయమని వేడుకుంటున్నాం. యేసయ్యా నీ నామాన్ని ప్రకటించాలయ్యా, నీ నామాన్ని ప్రకటించాలి. ఈరోజు మా జీవితంలో ఏమైనా భాగ్యం ఉందంటే, ఏదైనా అవకాశం ఉందంటే, జీవిస్తానికి ఏదైనా గమ్యము నిరీక్షణ ఉందంటే అది నిన్ను బట్టి యేసయ్యా, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి యేసయ్యా. పరమ తండ్రి నీ వాక్యం తెలియజేస్తుంది, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమత్ ఫ్రమ్ అబౌవ్, ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. అయ్యా ప్రతి మేలు మంచి నీ దగ్గర నుండి వస్తుందంటే మమ్మల్ని వెలిగింపజేయ, మమ్మల్ని వెలిగింపజేయ. పరిశుద్ధాత్మదేవ నీ సహాయము, నీ సన్నిధి మా జీవితంలో ఎల్లప్పుడూ వేడుకుంటున్నాం. నీవు నడిపించు మమ్మల్ని, నీవు నడిపిస్తే మాత్రమే మేము నడవగలుగుతామయ్యా. మా అంతటా మాకు ఎట్టు వెళ్ళాలో తెలియదయ్యా. మా జ్ఞానం మీద, మా తెలివి మీద, ఈ లోక నియమాల మీద మేము నడుస్తే నశించిపోతాము, నాశనం అయిపోతాం. కానీ సత్యస్వరూపి నువ్వు మా తోడు, మాలో ఉంటే మాత్రమే మాలో వెలుగు ఉంటుంది. మేము తీసే అడుగులో నిశ్చయత ఉంటుంది. మా జీవితంలో కావాల్సిన షూరిటీ దయచే, నిశ్చయతను దయచే, ధైర్యం దయచే. సత్యాన్ని ప్రేమించేవారుగా, సత్యంని వెంబడించేవారుగా, సత్యము ప్రకారం నడుచుకునేవారుగా మా అందరి జీవితాలని ఈరోజు మరొక్కసారి రీకాలిబ్రేట్ చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా అందరిలో నీ ఆత్మ ద్వారంగా నీ సత్యంని బయలుపరిచి, నీ వాగ్దానాలను బయలుపరిచి, మేమేమనుకుంటున్నాం కాదు, నీవేం మాట ఇచ్చావు మాకు, మేమేం ప్లాన్ చేసాం కాదు, నీ ఆత్మ ద్వారంగా నీ తలంపులు మాకు తెలియజేస్తావు. నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీ తలంపులు మాకు తెలియజేయ ప్రభు. విశ్వాసంతో నడిచే భాగ్యము మాకు దయచేయమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి నీ సొత్తుగా, నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, వెలుగు సంబంధులుగా మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.